అయ్యో గురుజీ, గురుజీ ఆగండి ఆగండి ఆగండి. ప్రదక్షిణాలు చేస్తున్నాను గురువు గారు. ఇది ప్రదక్షిణాలు చేసినట్లేవు, మరి ఏదో దొంగతనం చేసి పారిపోతున్నట్టుగా ఉంది. అయ్యో అపచారం అపచారం. అయినా మీరెందుకు వచ్చారు? పందెం కాద్దామని. పందెమా? ఇప్పుడా? ఎస్, ఇప్పుడే పందెం కాయాలి. అయ్యో, నేను ఓడితే 1000 ఇస్తాను, నువ్వు ఓడితే 1000 ఇవ్వాలి. సరే, పందెం ఏంటి? నువ్వే చెప్పు. పందెం ఏంటో కూడా తెలియకుండా వచ్చారా? కర్మ కర్మ. నేను ఈ చేతుకున్న ఉంగరాన్ని ఇస్తానా, హారాన్ని ఇస్తానా? పిచ్చి కదా, రెండిట్లో ఏది ఇచ్చినా వాడికే బొక్క. హారం ఇస్తానంటే ఉంగరం ఇస్తానంటాడు, ఉంగరం ఇస్తానంటే హారం ఇస్తానంటాడు. నువ్వు ఉంగరమే ఇస్తావు. కాదు కాదు కాదు, హారం ఇస్తాను. నేను ఓడిపోయాను. 1000 రూపాయలు ఇవ్వండి. ఇదిగో 1000 రూపాయలు తీసుకో. ఇదిగోండి హారం హారం. ఇదేంటి ఇనపదేకి ఇచ్చావు? హారం అన్నాను గాని గోల్డ్ అన్నానా? మోసం, దగా. హలో హలో హలో, అలాంటివి చేయకూడదండి. చూడండి గురువుగారు, నాతో పందెంలో మీరు గెలవలేరు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సరేరా, నీ సంగతి తర్వాత సీన్ లో చెప్తాను. హలో గురుగారు, అన్ని సీన్లలో నేనే గెలుస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అత్తయ్య గారు, అది వచ్చేస్తుందేమో. అత్తయ్య గారు, మీ వల్ల కాదు, మీ పని ఫినిష్. నేనే పదని తోసేస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.